వైజాగ్లో ర్యాపిడో అండ్ యూబర్ బైక్ టాక్సీ కమిషన్ ఎలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇది వచ్చేసరికి ర్యాపిడో ఒక ఎర్నింగ్ ఇది మనకి పికప్ డిస్టెన్స్ వచ్చేసరికి 2 కిలోమీటర్ ఉంది, అలాగే డ్రాపింగ్ డిస్టెన్స్ వచ్చేసరికి 18.19 కిలోమీటర్, అంటే టోటల్గా 20 కిలోమీటర్స్ ఉంది. మనకి టైం వచ్చేసరికి 36.47. సో కస్టమర్కి చూపించిన అమౌంట్ ఇక్కడ 137 రూపీస్, లాంగ్ పికప్ ఒక 3 రూపీస్ ఇచ్చాడు. సో అట్లా కలిపే. సో కమిషన్ చూడండి ఇక్కడ 25.0 అంటే 18%, అలాగే జిఎస్టీ హ్యాండింగ్ ఛార్జెస్ అని చెప్పి ఒక 10.38 రూపీస్, జిఎస్టీ ప్లస్ హ్యాండింగ్ ఫీ అని చెప్పి టోటల్గా మనకి కట్ చేసింది 33.3. మన కస్టమర్ పే చేసింది 130 రూపీస్, 33.3 కట్ చేయగా మనకి 104 ఇచ్చింది, అంటే నెలీ 25% ర్యాపిడో కట్ చేసింది. అలాగే యూబర్ కూడా చూపిస్తారు. ఇది వచ్చేసరికి యూబర్ రైడ్ యాక్చువల్లీ పికప్ డిస్టెన్స్ వచ్చేసరికి 0.5 కిలోమీటర్ ఉంది. సో డ్రాపింగ్ డిస్టెన్స్ వచ్చేసరికి 18.1 కిలోమీటర్, టోటల్గా డ్యూరేషన్ వచ్చేసరికి 39 మినిట్స్, అంటే మన కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసిన అమౌంట్ యాక్చువల్లీ 137 రూపీస్. సో ఇందులో మనకి 6.60 రూపీస్ కట్ చేస్తాడు. సో అది కూడా ఏంటంటే మనకి ట్యాక్స్ ఆన్ పేరు మీద 6.5 అనేది ట్యాక్స్ కట్ చేస్తాడు. సో కమిషన్ అనేది ఇక్కడ సర్వీస్ ఫీ అనేది 0 ఏమి లేదు. సో టోటల్గా సేమ్ డిస్టెన్స్ రైడ్ వచ్చేసరికి మనకి ర్యాపిడోలో వచ్చేసరికి 104 రూపీస్ ఇచ్చాడు. సో యూబర్లో వచ్చేసరికి మనకి 130 రూపీస్ ఇచ్చాడు, అంటే 24 రూపీస్ డిఫరెన్స్. సో ఈ విధంగా ఉంటుంది యూబర్ అండ్ ర్యాపిడో కమిషన్ అనేది వైజాగ్లో. థ్యాంక్ యూ.